రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టు ప్రధాని మోదీ తలుచుకుంటే ఎంత కష్టమైందైనా అత్యంత సులువుగా మారిపోతుంది. మనసు పెడితే మహానగరాలే పుట్టుకొస్తాయి. ఢిల్లీ చిన్నబోయేలా అమరావతిని నిర్మిస్తామని వెంకన్న సాక్షిగా ఆంధ్రులకిచ్చిన మాట మర్చిపోయారు. మనసంతా సొంత రాష్ట్రం గుజరాత్లో ధొలేరాపై పెట్టేశారు. చకచక అనుమతులు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి నిధులు, అతి భారీ ప్రాజెక్టులు. ఒకటా రెండా వింటుంటేనే కళ్ళు చెదిరే అద్భుత నగరం. ఇది ప్రధాని మానసపుత్రిక. మౌలిక వస్తువులతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా ధొలేరాకు కేంద్రం దాదాపు 1,00,000 కోట్ల విలువైన సహాయం చేస్తోంది. ఇప్పటికే అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన గుజరాత్లో మరో కొత్త నగరంపై మోదీ చూపుతోన్న శ్రద్ధ ఇది. మరి విభజన తర్వాత రాజధాని లేకుండా ఆర్థికంగా నష్టపోయి అష్టకష్టాలు పడుతున్న ఏపీపై శ్రద్ధ ఏది? అమరావతికి మట్టి నీళ్లతో సరి. అప్పట్లో ఇదో పెద్ద సెంటిమెంట్ అని అంతా మురిసిపోయారు. కానీ ఆ తర్వాతే అర్థమైంది, ఏపీ ప్రజల కళ్లల్లో మట్టిగొట్టి నిండా ముంచి ఎప్పటికీ తేరుకోకుండా చేయాలి అన్నది మోదీ ఉద్దేశమని. ధొలేరాపై పెట్టిన శ్రద్ధే మన రాష్ట్రంపై పెట్టాలని కోరుకునేంత అత్యాశ కూడా లేదు. అందులో కనీసం 10% శ్రద్ధ కూడా అమరావతిపై పెట్టని మాట నిజం. అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉండగానే ప్రతిపాదనలు పూర్తయ్యాయి. ప్రధాని కాగానే ప్రాజెక్టు పరుగులు తీస్తోంది. 75,000 ఎకరాల్లో ధొలేరా నగరాభివృద్ధి జరిగిపోతోంది. ప్రత్యేక పెట్టుబడి ప్రాంతంగా వెలిగిపోనుంది. సాధారణ సెజ్లకు 6 రెట్లు ఎక్కువ ఈ ధొలేరా. జైకా నిధుల్లో అత్యధికం అక్కడికే. కళ్లు చెదిరేలా విమానాశ్రయ నిర్మాణం, భారీ రహదారులు, హైస్పీడ్ రైళ్లు, 5,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటు, నీళ్లు, విద్యుత్, గ్యాస్ కు భూగర్భ లైన్లు, భవిష్యత్ రక్షణ ప్రాజెక్టులన్నీ అక్కడే. ఎన్నో అనుమతులు, మినహాయింపులు, అన్ని రకాల పరిశ్రమలకు ఎర్రతివాచి పరిచారు. ఇదంతా కేంద్రం రాష్ట్రం 50-50గా చేస్తోంది అనుకుంటే పొరపాటే. గుజరాత్ పాత్ర కేవలం భూమి కేటాయింపుకే పరిమితం. ధొలేరా అభివృద్ధిలో కేంద్రానిదే కీలక పాత్ర. ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ నిర్మాణాలకు ఇప్పటికే 1,00,000 కోట్ల వరకు ప్రత్యక్ష పరోక్ష సాయం అందిపోయింది. ఇంకా కేటాయింపులు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఏపీపై మోదీ కక్ష కట్టారు అని అనకుండా ఉండగలమా? రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి కేంద్రం భజన చేస్తున్న ఏపీ బీజేపీ నేతలకు ఇప్పటికైనా కళ్లు తెరుచుకుంటాయా? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏపీ సీఎం చంద్రబాబుని విమర్శించడం మాని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తారా? కేసుల మాఫీ కోసం మోదీ కాళ్లు పట్టుకున్న వైసీపీ నేతలకు నిజంగా రాష్ట్రంపై ప్రేమ ఉంటే ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడండి. మనకిచ్చిన హామీల గురించి ప్రధానిని నిలదీయండి. అంతేకాని చంద్రబాబుపై దుమ్మెత్తిపోసినంత మాత్రాన రాష్ట్రానికి మీకు ఒరిగేదేం ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.